బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లాలో బీజేపీ నేతల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇంటి ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీసు దగ్గర పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లే రహదారి మొత్తం ముళ్ల కంచెలు, ఫెన్సింగ్లను వేసి పోలీసులు ఏర్పాటు చేశారు. ముందస్తుగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు అరెస్టు చేశారు. వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీసు ముట్టడికి వెళ్తున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ లీడర్లను అడ్డుకున్నారు. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తలకు గాయాలు కావడంతో రక్తస్రావమైంది. మరోవైపు పోలీసుల తీరుకు నిరసనగా హనుమకొండలో రోడ్డుపై బైఠాయించారు బీజేపీ నేత రాకేష్ రెడ్డి. ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులు తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు రాకేష్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లాలో బీజేపీ నేతల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇంటి ముట్టడికి బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. దీంతో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీసు దగ్గర పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లే రహదారి మొత్తం ముళ్ల కంచెలు, ఫెన్సింగ్లు పోలీసులు ఏర్పాటు చేశారు. ముందస్తుగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు అరెస్టు చేశారు. వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీసు ముట్టడికి వెళుతున్న బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అలాగే బీజేపీ లీడర్లను అడ్డుకున్నారు. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తలకు గాయాలు కావడంతో రక్తస్రావమైంది. మరోవైపు పోలీసుల తీరుకు నిరసనగా హనుమకొండలో రోడ్డుపై బైఠాయించారు బీజేపీ నేత రాకేష్ రెడ్డి. ఇక ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులు తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు రాకేష్ రెడ్డి. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ స్వామి, చెప్పండి. రైట్ రాజశేఖర్, మొత్తానికైతే ఒక ఉద్రిక్త పరిస్థితి మాత్రం వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ స్థానిక సమస్యలను పరిష్కరించాలి, సంక్షేమ పథకాలను ప్రజలకు వర్తింప చేయాలని చెప్పి కూడా రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపు మేరకు కూడా ఇవాళ హన్మకొండ జిల్లాలోని కూడా మొత్తానికైతే రౌద్మను హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా కూడా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీసును ముట్టడించేందుకు కూడా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున, భారీ ఎత్తున మాత్రం అక్కడికి చేరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ వినయ్ భాస్కర్ అక్కడే క్యాంప్ ఆఫీస్ కు వెళ్లడం మార్గ మధ్యంలో కూడా ముళ్ల కంచెలు వేశారు. అట్లాగే బార్గేట్లు కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే రాకేష్ అంటే రాష్ట్ర నేత, బీజేపీ రాష్ట్ర నేత రాకేష్ రెడ్డి ఆధ్వర్యం కూడా భారీ ఎత్తున మాత్రము కార్యకర్తలు అయితే అక్కడికి చేరుకొని కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి అయితే బీజేపీ నేతల హన్మకొండ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడిలో తీవ్ర ఉద్రిక్తగా పరిస్థితి అయితే బీజేపీ నేతలపై ఒక నెలకొందని చెప్పుకోవచ్చు. బీజేపీ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే రాళ్లు రువ్విన పరిస్థితి అయితే హన్మకొండ జిల్లాలోని చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. హన్మకొండ జిల్లాలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక రక్తస్రావం కూడా బీజేపీ కార్యకర్తలకు రాళ్లు రివ్వడంతో కూడా తలలకు గాయాల పాలై కూడా మొత్తానికైతే రక్తస్రావము ఆ కళ్ళ చూసిన పరిస్థితి అయితే హన్మకొండ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి మొత్తం పూర్తి బాధ్యత కూడా వినయ్ భాస్కర్ ప్రభుత్వ చీఫ్ గా వ్యవహరిస్తున్నట్టు వినయ్ భాస్కర్ కూడా బాధ్యత వహించాలని చెప్పి కూడా రాకేష్ రెడ్డి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అతని పైన కూడా రాజకీయ హత్య కుట్ర చేశాడు నాపై అని చెప్పి కూడా రాకేష్ రెడ్డి అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. పోలీసులు ప్రత్యక్షంగా పాత్ర అంటే అతనికే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మొత్తానికైతే సమస్యను సద్దుమణగొట్టకుండా రెచ్చగొట్టే పరిస్థితి కూడా చేశారని చెప్పని కూడా వాళ్ళు అంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వందల మంది కూడా గుండాలను తీసుకువచ్చి ఇంటి చుట్టూ కూడా అంటే అతను అనుచరులు అయితే వందల మంది అక్కడికి మోహరించి కూడా బీజేపీ కార్యకర్తల పైన రాళ్లు ఒకేసారిగా తుపాకీ గుండ్ల వర్షం వల్లే కూడా రాళ్లు రువ్వడంతో కూడా ఆ బీజేపీ కార్యకర్తలకైతే తలలు, తుపాకీ తూటలైతే దెబ్బ తగులితే ఎట్లయితే రక్తస్రావం పడుతుందో ఆ విధంగానే బీజేపీ కార్యకర్తలు అయితే తలలు పగిలి కూడా రక్తస్రావం కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. వినయ్ భాస్కర్ గతంలో ఉన్న
అన్నట్లే కదా రౌడిజం మొత్తానికైతే రౌడిజం కూడా చేస్తున్నట్లు కూడా చేస్తా ఉంది. గతంలో రౌడిజం చేసిన వినయ్ భాస్కర్ ఇప్పుడు అదే తరహాలో పోతున్నాడు అని చెప్పి కూడా ఆయన రాకేష్ రెడ్డి అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రాజశేఖర్ మొత్తానికైతే మా నాయకులు అంటే శ్రావణ్ అంటే బీజేపీ కార్యకర్తలు శ్రావణ్ కుమార్, రాజేష్, నాగరాజు, గణేష్, శివల్ల తలాలైతే ఒక నలుగురి బీజేపీ కార్యకర్తల తలలకు తీవ్ర గాయాలని చెప్పుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా ఇటు పక్క ముళ్ళకంచె తల అవతల బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇటు పక్క బీజేపీ కార్యకర్తలు కూడా వాగ్వాదం చేసుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. గుండాలలో ఒక రాళ్ల రువ్వుడం కూడా పరిస్థితి అయితే కనపడుతుందని చెప్తున్న రాకేష్ రెడ్డి అయితే మాత్రం ఇప్పుడు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇటు ప్రస్తుతానికైతే అతని పైన వినయ్ భాస్కర్ పైన కూడా మన రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, అతని పైన నాపై హత్య యత్నం చేస్తున్నాడు కాబట్టి అతని పైన హత్య యత్నం కూడా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా రాకేష్ రెడ్డి అయితే తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. రాజశేఖర్ రైట్ స్వామి, ఒకటి అంటే శాంతియుతంగా వీళ్ళు అక్కడ ఉద్రిక్తగా పరిస్థితులకు దారితీయడం కారణం అంటే శాంతియుతంగా వారు ముట్టడికి పిలిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది బీజేపీ తరఫున చూసుకుంటే. కానీ ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి బీఎస్ కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు కానీ పక్కా ప్లాన్ ప్రకారమే దాడులు చేసేందుకు సిద్ధమయ్యారనుకోవచ్చు. ఎందుకంటే ఇరు పార్టీలు రాళ్ళు రువ్వులుకోవడం లేకపోతే కర్రలతో కొట్టుకోవడం అనేది చాలా సందర్భాలు మన ఎలక్షన్ టైంలో చూస్తుంటాం. కానీ ఇప్పటి నుంచే అలాంటి వాతావరణం కనిపించడం అనేది పక్కా వ్యూహం అనుకోవచ్చు. అంటే ముందుగానే సిద్ధం చేసుకున్నారు కాబట్టి ఈ ఘటన ఇలాంటి ఉద్రిక్తతకు దారితీసింది, రక్తస్రావం జరిగింది అనొచ్చు మనం. ఖచ్చితంగా మీరు అన్నట్లు రాజశేఖర్ అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు కూడా హన్మకొండ జిల్లా పరకాలలో కూడా అదే తరహాలో కూడా చల్ల ధర్మారెడ్డి అనుచరులు బీజేపీ కార్యకర్తలపై పిడిగుద్దులు గుద్దుతూ కూడా అక్కడ జరిగిన సంఘటన నేపథ్యంలో కూడా ఇవాళ 24వ తారీఖు నాడు కూడా రావు పద్మ అంటే గ్రేటర్ వరంగల్ లో కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా మొత్తానికైతే ఇవాళ వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడించడానికి బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున అంటే సమస్యలు వెలికి తీయడానికి కూడా వాళ్ళు ఆ కార్యకర్తలు ముట్టడించి ఒక నిరసన కార్యక్రమం చేసే క్రమంలో కూడా వీరంతా కూడా శాంతియుతంగానే చేస్తున్న క్రమంలో కూడా నిన్న జరిగిన ఘటనను పునరావించుకొని కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే దీనికి దాడికి పాల్పడని చెప్పుకోవచ్చు. వాళ్ళు ముందస్తు కూడా ప్లాన్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దరిదాపుగా ఒక్కసారిగా వేల మంది కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు క్యాంప్ ఆఫీసుల్లో ఉంటూ ఆ విధమైన రాళ్ల రువ్విడిగా అంటే ఒక తుపాకీ తూటాల వలె కూడా రాళ్లు ఒకేసారి రువ్వడంతో కూడా బీజేపీ అవతల సైడ్ బీజేపీ కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్యకర్తలు తలలు ఒక నలుగురి కార్యకర్తల తలలు టపటపని పగలడంతో కూడా రక్తస్రావం కారుతా ఉందని చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికైతే ముందస్తు ప్రణాళిక అనుకోవచ్చు. ఇది నిన్న జరిగిన ఘటనకు నిన్న తల్లధర్మారెడ్డి క్యాంప్ ఆఫీసులో అయితే ఏ విధంగా జరిగిందో దాన్ని చేసుకుని కూడా ఇవాళ ఘటనకు అంటే బీజేపీ కార్యకర్తలు కూడా ఇవాళ క్యాంప్ ఆఫీస్ కు రావడం జరుగుతుంది. మనం ప్రతిదాడి కూడా చేయాలని చెప్పి కూడా వాళ్ళు అనుకున్నట్టే ప్లాన్ ప్రకారం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఖచ్చితంగా ఇవి ఒకేసారిగా శాంతియుతంగా బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో వీళ్ళు రాళ్లు రువ్వడానికి కారణాలు ఏంది కాబట్టి వీళ్ళంతా కూడా అంటే ప్రస్తుత ప్రణాళిక కూడా ప్లాన్ చేసుకొని ఒక ప్రణాళిక బద్దంగానే కూడా మొత్తము ఆ టీఆర్ఎస్ అంటే విద్యార్థి సంఘాలు కావచ్చు బీఆర్ఎస్ ఆ కార్యకర్తలు కావచ్చు కూడా మొత్తానికైతే క్యాంప్ ఆఫీస్ అయితే మోహరించి ఊరారని చెప్పుకోరు రాజశేఖర్. మొత్తానికైతే ఇది ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాన్ ప్రకారమే జరిగిందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న ప్రేక్షకులు కూడా చూసిన పరిస్థితి అయితే శాంతియుతంగా మన నిరసన కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వాళ్ళ పైన కూడా దాడి చేసే అంత ఉత్కంఠ ఎందుకు నెలకొందని చెప్పి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే రాజకీయ విశ్లేషకులకు అయితే మాత్రం ఇది అనుకున్నట్టుగానే దాడి చేశారని చెప్పవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.